చూడండి పజిల్. 6 bridegrooms, వాళ్ళ నేమ్స్ ఇచ్చారు. మ్యారీడ్ విత్ ఇన్ a year in the months February, April, July, September, November and December. The brides are ఓకే, వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చారు. ఆల్ ఆఫ్ దెమ్ గాట్ మ్యారీడ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ సచ్ యాజ్ ఓకే. ఓకే, ఇక్కడ మనకి కొంతమంది పెళ్లి కొడుకుల పేర్లు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకే ఇయర్ లో డిఫరెంట్ మంత్స్ లో మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ వైఫ్స్ నేమ్స్ కూడా మనకి ఇచ్చారు. దాంతో పాటుగా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క కంట్రీలో మ్యారేజ్ అయింది. సో ఎవరికి ఏ మంత్ లో ఎవరితో ఎక్కడ అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫాస్ట్ గా చేసేసి చెప్పండి. క్వశ్చన్ చిన్నగానే ఉంది, మేబీ ఈజీగానే ఉండొచ్చు, నేను చూడలేదు. చేయండి. ఇంకా రాలేదా? 3:15 వరకు టైం.
అయిపోయిందా? వెరీ గుడ్. నితిన్ ఫోన్ చేసిన. ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఈజీగానే ఉందా? చెప్పండి. పాకిస్తాన్ లో ఎవరెవరికి మ్యారేజ్ అయింది? ఏ మంత్ లో అయ్యింది పాకిస్తాన్? చెప్పండి పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళవి నేమ్స్. పాసిబిలిటీస్ లేవా? ఓకే, లేకపోనేలేండి. అన్ని చేద్దాం, ఈజీవి కష్టంవి అన్ని. మిగతా వాళ్ళకి ఏం పాసిబిలిటీస్ లేకపోయినా ఇంత లేట్ అవుతుంది? సరఫెట్స్ దిశ డిసెంబర్ లో అయింది. ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. బ్రదర్స్, ఇంకా 3 minutes టైం ఉంది. ఫాస్ట్ గా మిగతా వాళ్ళు కూడా చేసేయండి. శ్రీహిత, న్యూజిలాండ్ లో ఏ మంత్ లో ఎవరెవరికి మ్యారేజ్ అయిందో చెప్పండి. శ్రీహిత ఒక్కలే చెప్పాలి, హారిక ప్రీతం చెప్పొద్దు.
వెరీ గుడ్. సరే మన టైం ఉంది, చూద్దాం. రాని వాళ్ళందరూ ఒకసారి చూడండి, వచ్చిన వాళ్ళు మీ ఇష్టం. సో ఒక టేబుల్ లాగా వేసుకుంటే మొత్తం 6 మెంబర్స్ కదా, సో 6 వేసుకుందాం. 1 2 3 4 5 6 వేసుకుందాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క మంత్ అన్నారు, సో మంత్స్ కూడా రాసుకుందాం. ఫెబ్ ఒకరిది, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్. సో మంత్స్ యాజ్ గా రాసుకున్నాం. మంత్స్ లో నెంబర్ ఆఫ్ డేస్ కూడా రాసుకోండి, యూజ్ అవుతే అవ్వచ్చు. 28 ఫిబ్రవరికి, ఏప్రిల్కి 30, జూలైకి 31, సెప్టెంబర్ 30, నవంబర్ 30, డిసెంబర్ 31. సో ఇలా రాసుకుందాం. తర్వాత బ్రైడ్ నేమ్స్, ఇద్దరు నేమ్స్ రాసుకుంటాం. తర్వాత వాళ్ళది ఏ కంట్రీలో అయిందో రాసుకుందాం. నెక్స్ట్ హింట్స్ చూసుకుంటే, రైమ్స్ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, హౌఎవర్ హీ వాజ్ నాట్ మ్యారీడ్ అవ్య ఆర్ ఫరితా. రైమ్స్ ప్లేస్ అదే సౌత్ ఆఫ్రికాలో రైమ్ మ్యారేజ్ అయింది, బట్ తన వైఫ్ నేమ్ మనకి ఇంకా తెలియలేదు. ప్రభేజ్ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ తరుణ్స్ వెడ్డింగ్ ఇన్ న్యూజిలాండ్. తరుణ్స్ వెడ్డింగ్ న్యూజిలాండ్ లో అయ్యింది, ప్రభేజ్ ది ఆస్ట్రేలియాలో ఉంది, క్లియర్ గా ఇచ్చేసారు. బట్ నెయిదర్ ఆఫ్ దెమ్ వాజ్ మ్యారీడ్ టు బన్శ్రీ ఆర్ దైషా. బన్శ్రీని దైషాని వీళ్ళ ముగ్గురులో ఎవరు కూడా మ్యారేజ్ చేసుకోలేదు. ద వెడ్డింగ్ ఇన్ నెదర్లాండ్ టుక్ ఇన్ మంత్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ డేస్. నెదర్లాండ్ లో అన్నిటికంటే తక్కువ డేస్ ఉన్న మంత్ లో అయ్యింది. సో అన్నిటికంటే తక్కువ డేస్ ఉన్నది ఏంటి? ఫిబ్రవరి. సో ఫిబ్రవరిలో మ్యారేజ్ అయిన వాళ్ళది నెదర్లాండ్స్ లో అయ్యింది. తర్వాత ద బ్రైడ్ కరీనాస్ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ బట్ నాట్ ఇన్ ద ఆస్ట్రేలియా. ఏప్రిల్లో కరీనాది అయ్యింది, బట్ ఆస్ట్రేలియాలో అవ్వలేదు. నెక్స్ట్ అవ్య అండ్ ఎలే గాట్ మ్యారీడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ నవంబర్ రెస్పెక్టివ్లీ. ఫిబ్రవరి అండ్ నవంబర్ లో అవ్య అండ్ ఇలియాది అయ్యింది. సో ఫిబ్రవరిలో అవ్య, నెక్స్ట్ ఇంకే మంత్ నవంబర్ లో ఇలియా. డైరెక్ట్ గా వేసేసినవే ఉన్నాయి. అండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ నెదర్లాండ్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే, వాళ్ళిద్దరిది సౌత్ ఆఫ్రికా అండ్ నెదర్లాండ్. అవ్యది ఆల్రెడీ నెదర్లాండ్ అని మనకు తెలిసిపోయింది, సో ఆబ్వియస్లీ నవంబర్ లో సౌత్ ఆఫ్రికా వస్తుంది. సౌత్ ఆఫ్రికా గురించి ఇంకొక ఒక పాయింట్ చదివాం పైన, ఎక్కడో చదివినట్టు నాకు గుర్తు, చూద్దాం. ఫస్ట్ పాయింట్ మ్యామ్. ఫస్ట్ పాయింటా? ఎస్, రైమ్స్ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో మ్యారేజ్ అయింది రైమ్స్ అని చెప్పేస్తారు కాబట్టి నవంబర్ లో రైమ్స్. నెక్స్ట్ సరఫ్స్ మ్యారేజ్ వాజ్ హెల్డ్ ఇన్ డిసెంబర్. డిసెంబర్ లో సరఫ్ ది అయింది. ఉద్భవ్ వాజ్ మ్యారీడ్ టు బన్శ్రీ బట్ నాట్ ఇన్ జులై. ఉద్భవ్ ఏమో బన్శ్రీని మ్యారేజ్ చేసుకున్నారు, కానీ జులైలో కాదు అన్నారు. సో జులైలో కాదు అంటే ఇంకెక్కడ వస్తుంది? సెప్టెంబర్ ఒకటే కదా బన్శ్రీ ఉద్భవ్ రెండు వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ బన్శ్రీ ఉద్భవ్ వేసుకుంటున్నాం. కొసర్ మ్యారేజ్ డిడ్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ నైదర్ న్యూజిలాండ్ నార్ ఇంగ్లాండ్. ఓకే, కొసర్ మ్యారేజ్ ఏమో న్యూజిలాండ్ లో అవ్వలేదు, ఇంగ్లాండ్ లో కూడా అవ్వలేదు, మనకి ఇంకా కంట్రీస్ రాలేదు, అలా ఉంచుతాం. డైషాస్ మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్ లో డైషాస్ తాలూకా మ్యారేజ్ అయింది. సో డైషా మ్యారేజ్ మనకి వేసుకోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? డైషాది అయితే జూలైలో గానీ లేకపోతే డిసెంబర్ లో గానీ వేసుకోవాలి. ఇందాక మనం కొన్ని పాయింట్స్ విడిచిపెట్టాం కదా, అది చదువుదాం. ప్రభేజ్ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ ఆస్ట్రేలియా. ప్రభేజ్ వెడ్డింగ్ ఏమో ఆస్ట్రేలియాలో జరిగింది అన్నారు. అండ్ తరుణ్స్ వెడ్డింగ్ ఇన్ న్యూజిలాండ్. తరుణ్ది న్యూజిలాండ్ లో జరిగింది. ఓకే, బట్ నైదర్ ఆఫ్ దెమ్ లైక్ బన్శ్రీ ఆర్ దైషా. చూడండి, దైషాదేమో మనకి ఏం కావాలి? అయితే జూలైలో గానీ డిసెంబర్ లో గానీ వేయాలి. బట్ దైషాని మ్యారేజ్ చేసుకునేది ఎవరు? ప్రభేజ్, తరుణ్ ఇద్దరు కూడా దైషాని మ్యారేజ్ చేసుకోలేదు. సో దైషాని వేసుకోవడానికి ఛాన్స్ ఎక్కడుంది? పైన ఎలాగో 2 ఛాన్సెస్ లేవు. ఈ థర్డ్ ప్లేస్ లో మనకి ప్రభేజ్ గానీ, చూడండి ఎలాగో ఈ 2 ఛాన్సెస్ లో దైషాని వేసుకోవడానికి ఛాన్స్ లేదు. జూలైలో మనకు ఆబ్వియస్లీ ప్రభేజ్ గానీ తరుణ్ గానీ వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో అక్కడ దైషాని మ్యారేజ్ వాళ్ళు చేసుకోరు కాబట్టి దైషాకి మిగిలిన ప్లేస్ ఇక్కడ ఒక్క దగ్గరే. సో దైషాని ఇక్కడ వేసుకుంటాం. తర్వాత ఓకే,
క్రైమ్స్ వెడ్డింగ్ టుక్ ప్లేస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకే, అది కంప్లీట్ గా వచ్చేస్తుంది, సో నో ప్రాబ్లం. ఎస్, దైషా పాకిస్తాన్. తరుణ్ ఏమో న్యూజిలాండ్ లో అయ్యింది అన్నారు. సో తరుణ్ ని మనం వేసుకోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? న్యూజిలాండ్ లో అయ్యింది అనడానికి మనకి ఇంకా కంట్రీస్ ఇంకా రాలేదు. సో దైషాది మనం అదే ఇంకా అప్పుడే వేసుకోలేము. తర్వాత ద వెడ్డింగ్ ఇన్ నెదర్లాండ్ టుక్ ప్లేస్ ఇన్ ద మంత్ విచ్ హాస్ లెస్ నెంబర్ ఆఫ్ ప్లేస్. ద బ్రైడ్ ఆఫ్ కరీనాస్ వెడ్డింగ్ టుక్ ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ వేసేసాం, బట్ నాట్ ఇన్ ఆస్ట్రేలియా. కరీనా వెడ్డింగ్ ఏమో ఏప్రిల్ లో జరిగింది, కానీ ఆస్ట్రేలియాలో జరగలేదు అంట. సో ఏప్రిల్ దగ్గర మనకి ఆస్ట్రేలియా రాదు, ఇక్కడ ఆస్ట్రేలియా రాదు. నెక్స్ట్ అవ్య అండ్ ఎలియా గాట్ మ్యారీడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ నవంబర్ వేసేసాం, అండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ నెదర్లాండ్ అది కూడా వేసేసాం, బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. Saraf's marriage was held in December. Okay. Uddhav married to Bansri but not in July. Quasar marriage did not take place neither in New Zealand nor England. ఓకే, క్వసర్ మ్యారేజ్ ఏమో న్యూజిలాండ్ లోని అవ్వలేదు, ఇంగ్లాండ్ లోని అవ్వలేదు అంట. అంటే దాని అర్థం ఏంటి? ఇంకెక్కడ క్వసర్ని వేసుకోవడానికి ఛాన్స్ ఉంది? న్యూజిలాండ్ కాదు, ఇంగ్లాండ్ కాదు అన్నారు. సో మనకి న్యూజిలాండ్ కాదు, మనకి మిగిలిన ప్లేసెస్ ఏంటి క్వసర్ని వేసుకోవడానికి? ఈ 3 ప్లేసెస్ కదా ఉన్నాయి, ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై. సో మనకి న్యూజిలాండ్ కాదు, ఇంగ్లాండ్ కాదు అన్నారు. సో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ కాకుండా ఇంకెక్కడ ఛాన్స్ ఉంది? ఇంకా వేరే కంట్రీ దగ్గర ఎక్కడ ఛాన్స్ లేదు, మిగిలిపోయింది నెదర్లాండ్ ఒక్కటే. సో నెదర్లాండ్ దగ్గర ఫిబ్రవరిలో మనకి క్వసర్ వస్తుంది. దషియాస్ మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ పాకిస్తాన్. సో ఇక్కడ పాకిస్తాన్ వేసేసుకుంటాం క్లియర్ గా. ఇంకా మిగిలిపోయినవి 3 కంట్రీస్ మనకి కావాలి. 3 కంట్రీస్ లో మనకి ఏప్రిల్లో ఆస్ట్రేలియా రాదు అని చెప్పేశారు. సో ఆబ్వియస్లీ ఆస్ట్రేలియా వచ్చేది ఎక్కడ? జూలైలో గానీ సెప్టెంబర్ లో గానీ ఆస్ట్రేలియా రావాలి, అంతేనా? సో జూలైలో ఆస్ట్రేలియాకి సంబంధించి ఎవరు ఉన్నారని చెప్పారు? ప్రెబేజ్ ఉన్నారు అని చెప్పారు. సో మనం సెప్టెంబర్ లో ఆస్ట్రేలియా వేసుకుంటే ప్రెబేజ్ ని వేసుకోవడానికి ఛాన్స్ లేదు కదా. సో ఆబ్వియస్లీ మనం జూలైలో ఆస్ట్రేలియాని వేసుకుంటే ఇక్కడ ప్రెబేజ్ ని వేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ తరుణ్ ఏమో న్యూజిలాండ్ అన్నారు. సో న్యూజిలాండ్ వేసుకోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? తరుణ్ ఇక్కడ ఒక్క దగ్గర ఖాళీ ఉంది. సో తరుణ్ ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ న్యూజిలాండ్ వస్తుంది. ఇంకా మిగిలిపోయిన ఫిమేల్ పర్సన్ ఎవరు? నేమ్స్ చూడండి. ఫరితానా? సో ఇక్కడ ఫరిత ఉంటుంది. అందరి నేమ్స్ వచ్చేసాయి. కంట్రీ, మిగిలిపోయిన కంట్రీ ఏంటి? ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ ఇక్కడ అందరికి ఇలానే వచ్చిందా? అర్థమైందా మిగతా వాళ్ళందరికీ? ఆల్రెడీ చేసేసిన వాళ్ళకి ఓకే, ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి అర్థమైందా? కంట్రీస్ నేమ్స్ డైరెక్ట్ గా ఉన్నాయి. ఓకే, కంట్రీస్ ఫస్ట్ వేసుకున్నారు, కరెక్టే. మీరు పజిల్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివితే మనకి ఎలా పాసిబిలిటీ ఈజీగా అనిపిస్తే అదే అలానే వేసుకోవచ్చు. నేను ఎందుకు మంత్స్ ఫస్ట్ వేసేసాను అంటే మంత్ బేస్ పజిల్స్ చేసి చేసి అలవాటు అయిపోయింది. అందులో ఎక్కువ మంత్స్ బేస్ చేసుకొని ఇస్తారు కదా, అందుకని నేను ఫస్ట్ హాఫ్ వేసుకున్నా. బట్ ఏదైనా బాగానే వస్తుంది. అర్థమైందా మిగతా వాళ్ళందరికీ? అంతే. రెస్పాండ్ అవ్వండి అమ్మా మిగతా వాళ్ళు. అర్థమైందా? రిపీట్ చేయినా ఏదో ఒకటి చెప్పండి. అండ్ మర్చిపోవద్దు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా పజిల్ కొంచెం డిఫరెంట్ గా కనిపించినా సరే నాకు షేర్ చేయండి, ఓకేనా? సో ఒకరికి డిఫికల్ట్ గా అనిపిస్తే అందరికీ అలానే అనిపిస్తుంది కదా. ప్రాక్టీస్ చేస్తే కొంచెం అందరికీ అలవాటు పడుతుంది, అందుకనే. సరేనా? ఓకే, బాయ్. డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ఇక లీవ్. బాయ్ ప్రీతం. మ్యూట్ లోకి వెళ్ళిపోతుంది సార్.